रशियन तुर्की वाला पाकिस्तानी है, कोई हिंदुस्तानी नहीं है। पाकिस्तानी लड़कियां हैं 2, ठीक है। 150 दरम में एक शॉट। इंडियन है इंडियन कोई इंडिया फॉरेन लोग नहीं है। ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఉన్నానండి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు పెళ్ళి అవ్వదు 40 సంవత్సరాలు పెళ్ళి అవ్వదు అంటే 40 సంవత్సరాల వరకు నేను అలా ఒంటికే సొంటుకోమలాగా ఆడించుకొని ఉండాలండి. నాకు పెళ్ళి అయిందండి 30 సంవత్సరాలు, నా పిల్లలు 30 సంవత్సరాలకి చచ్చిపోయిందండి, లేదా లేచిపోయిందండి, లేదా పారిపోయిందండి. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో భారతీయులకు చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. దుబాయ్లో అత్యధికంగా వ్యభిచారం జరుగుతుంది. నేను ప్రతి చోటకి వెళ్ళి మీకు ఎక్కడెక్కడ వ్యభిచారం జరుగుతుందో చూపిస్తాను. పూర్తిగా అయితే చూడడం మర్చిపోకండి. ఈ హోటల్లోని ప్రజెంట్ అయితే యూరేకా హెల్త్ క్లబ్ అని ఉంది. మీరు చూసుకుంటే రూమ్ నెంబరు 212లోని ఇక్కడ 4 సభలు ఉన్నాయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్ని విశేషాలు. ఓకే, అసలు మీరు చూసుకుంటే ఈ ఏరియా పేరు దేరా దుబాయ్ అంటారు. మీరు చూసుకుంటే ఇక్కడ ఈ హోటల్లో ప్రత్యేకంగా 20 మంది దాకా 20 నుంచి 30 మంది బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు అమ్మాయిలు ఉన్నారండి. ఇక్కడ 4 రూమ్లు ఉన్నాయి. ఒకటి మందు తాగి ఎంజాయ్మెంట్ చేసేది, ఒకటి డ్యాన్స్ రూము, ఒకటి పూజ గది, ఒకటి మసాజ్ రూమ్. సో అన్ని రూములకి వెళ్ళి మనం డబ్బులు వాళ్ళు 2000 నుంచి 2000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో నేనైతే తెలుసుకున్నాను. ఇంకా చాలా మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్లతో సహా చూపిస్తాను. భారతీయులకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. పూర్తిగా అయితే చూడండి, సిగ్గుపడకుండా చూడండి. ఓకే, ఫస్ట్గా ప్రూఫ్ చూసుకుంటే మనకి ఈ హోటల్తో పాటు ఆ హోటల్ కూడా ఉంది, సాఫ్రాన్ హోటల్. అందులో ఒక 30 మంది ఉన్నారు. ఈ డేరా దుబాయ్ అనే లొకేషన్లో దగ్గర 100 మసాజ్ సెంటర్లు ఉన్నాయి. ఆ 100 మసాజ్ సెంటర్లో దగ్గర ప్రతి దాంట్లో 20 మంది చెప్పుని నుంచి 300 మంది వ్యభిచారులు అయితే వాళ్ళ వృత్తిలో ఉన్నారు. మీకు ప్రతిదీ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా బయటకు వస్తే ఓపెనింగ్ షాట్లోనే మీరు చూసుకుంటే మీరు ఇదిగోండి, ఇక్కడ మీరు నేను చూపించదలుచుకోలేదు. ఇదిగోండి అమ్మాయిలు ఎంతనా, ఇదిగోండి, ఇదిగో మనం ఒక అమ్మాయి కాల్ చేసి చూద్దాం. ఓకే, మీకు చూపిస్తాం. మొత్తం అంతా రోడ్డు అంతా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ అమ్మాయికి అయితే కాల్ చేసి చూద్దాం. ఓకే, చేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రతి ఏరియాకి ఒక ఏజెంటు, కొందరు అమ్మాయిలు ఉంటారనమాట అపార్ట్మెంట్స్లో. వాళ్ళకి చేస్తున్నాను. హలో, हाँ भाई, है किधर? मैं अभी ये कौन सा होटल है? यस, सामने सैफरन यूरेका का है। यूरेका, हाँ यूरेका में है। आपको एड्रेस मालूम है? पता नहीं कितना क्या, अभी कार्ड मिला था इधर सामने। एड्रेस के सामने आ जाइए। ठीक है। कौन गोरी वाले है क्या? रशियन तुर्की वाला है। कितने क्या है? 250। ज्यादा है ना भाई, इधर थाईलैंड मसाज वाला भी 200 के कर रहे हैं ना। ठीक है, 200 का हो जाएगा। ठीक है, आ जाओ। ठीक है, आ रहा हूँ, अभी आ रहा हूँ। చూసారు కదా, రష్యా అమ్మాయి ఉన్నది అని అంటున్నారు. అంతే, ఇక్కడ మొత్తం ఫారినర్స్ అందరూ. అంటే 150 దేశాల నుంచి వచ్చి గుట్టు రొట్టుగా వ్యభిచారం చేస్తున్నారు తెలుసా. టూరిస్ట్ వీసా. ఇంకా చూద్దరు, షాక్ గురవుతారు మీరు. నిజంగానా ఇది భారతదేశం చూసి నేర్చుకోవాలి. ఏంటి సార్ ఇది చూసి నేర్చుకోవడం ఏంటి అని అనకండి. మీకు పూర్తిగా వీడియో చూసాక ఒక మైండ్లో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, బాయ్ भाई वो नहीं है, मेरे को एक कांटेक्ट दिया था होटल में लड़का, वो पाकिस्तानी लड़की अपार्टमेंट में कर रहे, उधर जा अच्छा है, सर्विस देता है बोल रहा था। भाई उधर जाके आपको सारा रख देगा। ओके, ठीक है। वॉलेट सब कुछ उधर रख देगा। नहीं, वॉलेट क्या हॉस्टल पे छोड़ के जाएगी भाई, थोड़ी था उसके पास जाएगा। लेकिन पाकिस्तान भाई, कभी पाकिस्तानी वाला कभी देखा नहीं है ना, मैं तो हिंदुस्तानी है ना। जाके देखो ना क्या होता है। दिखता नहीं तो रात को आपके पास आता हूँ। ठीक है, చూసారు కదా, ఫోన్ల మీద ఫోన్లు అనమాట. నేను జస్ట్ మీకు వీడియో కోసం ఫోన్ చేశాను, వదలట్లేదు. అప్పుడు నేనేం చెప్పానంటే ఇక్కడ పాకిస్తాన్ అమ్మాయిలు ఉన్నారు, ఈ రష్యన్ అమ్మాయిలు ఎందుకు, మాకు పాకిస్తాన్ అమ్మాయిలు కావాలని చెప్పి నేను అలా తప్పించుకున్నాను. ఇంకో దగ్గరికి వెళ్దాం, ఇంకోటి చూద్దాం. ఓకే, సో నాకు మొబైల్ నెంబర్ దొరికినట్టు నేను మెసేజ్ చేశాను అనమాట వాట్సాప్కి. ఎవరెవరు ఉన్నారంటే 2 అమ్మాయిలు ఉన్నారు. ఏ దేశంకి చెందిన వాళ్ళు అంటే పాకిస్తానీలు అని చెప్పారనమాట. సో అనగానే మేము ఇంకా కన్వర్జేషన్ స్టార్ట్ చేసాం. వినండి. హోటల్ नहीं, मैं बाहर नहीं जाती, ठीक है। होटल में रूम है अपना मेरा सेपरेट। आप बताओ कितनी देर में आओगे?
नहीं, दोनों हिंदुस्तानी और पाकिस्तानी का है। पाकिस्तानी है, कोई हिंदुस्तानी नहीं है, पाकिस्तानी लड़कियां हैं 2, ठीक है। का फोटो సో ఫోటో అడిగిన వెంటనే అమ్మాయి 2 ఫోటోలు పంపించింది. ఇద్దరు కొందనొప్ప బొమ్మల్లాగా ఉన్నారు. 22 సంవత్సరాల ఒక ఆమెకి, 24 సంవత్సరాల ఒక ఆమెకి అని చెప్పింది అమ్మాయి. రేట్ ఎంత అని అడిగితే 150 दरम। గంటకి 3000 అంది అమ్మాయి. సో పిక్చర్ లో ఉన్న వాళ్ళు ఉంటారా లేదా అని అడిగాను. देखेगा नहीं, आपको जो पिक्चर में दिखाया वही मिलेगा, ठीक है। और जो है पैसों की बहस नहीं करती मैं रूम में, ठीक है। आगे सीधा काम करने का, बहस नहीं करती मैं, ठीक है। जो है पिक्चर में वही है ओरिजिनल में। पैसे कंफर्म करो और आ जाओ। మేమైతే డబ్బులు వృధా చేయము, ఫోటోలో ఉన్న వాళ్ళే ఉంటారు, మీకైతే మంచి సర్వీస్ అందుతుంది. మీరు లొకేషన్ ఇచ్చాను కదా, లొకేషన్ డైరెక్ట్గా పైసలు డబ్బులు కన్ఫర్మ్ చేసుకొని వచ్చేయండి అని చెప్పింది ట్యాక్సీ తీసుకొని. करो कॉल या मुझे मैसेज करो, मिल्टन होटल है उसके गली में एड्रेस है, ठीक है। 109 में आना है। देख लिया आपका होटल, ब्लू कलर वाली होटल है ना, वही है ना? हाँ हाँ वही होटल है, ये मैंने आपको पिक्चर भी सेंड किया। ये होटल है, गली में एड्रेस है, राइट हैंड पे, ठीक है। 109 में आ जाओ सीधा। ठीक है 109, ठीक है। हाँ ठीक है, मैंने रिसेप्शन पे बोल दिया, ठीक है। आप सीधा आ जाना 109 बोल के। నాకు చెప్పిన అడ్రస్ ప్రకారం ఏంటంటే ఈ మెట్రో దగ్గరకు వచ్చి మీరు ఫోన్ చేయండి అని చెప్పారు. కనబడుతున్న ఓయో రూమ్ అయి ఉండొచ్చు, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఓకే. సో ఇప్పుడు కనబడుతుంది కదా, ఇదే ఇక్కడికే రమ్మని అన్నారనమాట. టైం 4 అవుతుంది, వెళ్ళి అసలు ఏంటో చూద్దాం. సో ఆ తర్వాత నేను వెళ్ళాను, అమ్మాయి చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాను. రిసెప్షన్ కూడా ఏమనలేదు, డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోయి ఇలాగా నేను ఇండియా నుంచి వచ్చాను, పాకిస్తాన్ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, ఫోటోలు కావాలి అని చెప్పి జస్ట్ సెల్ఫీ తీసుకొని కొంత డబ్బు అయితే అమ్మాయికి ఇచ్చేసి నేను అక్కడి నుంచి అయితే వెనక్కి అయితే వచ్చేయడం జరిగింది. సో నాకు దొరికింది, ఇదిగోండి టైం 4 అవుతుంది. చూడండి వాళ్ళందరూ అలాగే వెళ్తున్నారు అనమాట, అక్కడ వెనకతో చూస్తున్నట్లున్నారు. టైం 4 అయింది, ఫోన్ దొరికింది. ఎవరైనా వస్తున్నప్పుడు ఒకవేళ నాకైతే ఫోన్ చేస్తే అడిగిస్తాను, లేదు అంటే నేను రేపు మార్నింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇచ్చేస్తాను. ఇప్పటికే 4 అవుతుంది, ఇంకా నిద్రపోవాలి. ఈ ఆపరేషన్ స్ట్రింగ్ ఆపరేషన్ మీద బయటికి వెళ్ళాను తెలుసుకోవడానికి. అర్ధరాత్రి మొదలుదరు అని చెప్పి మీకు తెలుసా 5:30కి లేపారు, పొద్దున్న 5:30కి ఫోన్ నాది ఇచ్చి అని. ఫోన్ల మీద ఫోన్ చూస్తున్నాను కదా, ఈ అమ్మాయి చైనా అమ్మాయి అనమాట. గంటకి 25,000 నుంచి 30,000 ఛార్జ్ చేస్తుంది. సో తర్వాత ఇంకోటి ఫోన్ చేస్తే 14 దేశాల అమ్మాయిలు ఉన్నారు, గంటకి 15,000 అని అన్నాడు. నేను ఓకే అనగానే ఈ అడ్రస్కి వచ్చి ఇదిగో ఈ బిల్డింగ్కి. తర్వాత స్పెయిన్ అమ్మాయి చూసారు కదా, ఆ అమ్మాయి బిల్డింగ్ అడ్రస్ ఇచ్చింది, అడ్రస్ వచ్చింది. గంటకి 25,000 చెప్పింది నాకు. ఇదిగో బ్రిటిష్ అమ్మాయి వచ్చింది, గంటకి 30,000 చెప్పిందమ్మా. బ్రిటిషర్స్, తెల్లోళ్ళు. సో ఈ అమ్మాయి ఫ్రాన్స్ నుంచి అండి, చూసారు కదా బిల్డింగ్ అడ్రస్ అన్ని ఇచ్చేసింది. ఈ అమ్మాయి కూడా అదే చెప్పింది 30,000. ఈ అమ్మాయి ఫిలిప్పీన్స్ అండి, మోడల్ అట, ఖతర్నాక్ హీరోయిన్ లాగా ఉందండి. అమ్మ బాబాయ్, అమ్మగారు ఆస్ట్రేలియా అంట. అమ్మ 25,000 చెప్పారు, చాలా ఎక్కువ కదని బేరం ఆడితే ఒక అమ్మాయి తగిలింది. ఇది 15 అమ్మాయిల నెంబర్ ఇచ్చింది, మొత్తం అంతా అపార్ట్మెంట్లో ఉంటున్నారు. గంటకు 10,000 అట. నేనన్నా నాకు ఈ తెల్లవాళ్ళు వద్దు, ఆసియా వాళ్ళు కావాలంటే ఆసియా వాళ్ళు మా దగ్గర ఎందుకు లేరు, అందరూ ఉన్నారు, గంటకి 15,000 అన్నారు. సో ఇది ఇన్స్టాగ్రామ్లో లవ్ అనమాట. అమ్మాయితో అంతా మాట్లాడక గంటకి 10,000 అంది. ఇదేట్రా బాబు అంటే అది అంతే అంది. సో ఇది డేటింగ్ యాప్లో పరిచయమైన అమ్మాయి అండి. యాక్చువల్గా ఇదంతా ఇన్ఫర్మేషన్ కొన్ని రోజులు నేను అందరితో మాట్లాడి తెలుసుకున్న, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, నా ఓన్ ఇన్ఫర్మేషన్ అండి. కొంటే ఇది బర్దోబాయ్ వచ్చాం, మనకు కార్డులు ఫుల్గా ఉన్నాయి. ఒక కార్డు పికప్ తీసుకొని మనం అయితే కాల్ చేద్దాం, ఓకే. ఇప్పుడు మనం బర్దోబాయ్లో ఉన్నామండి. రోడ్డల్లా కార్డులు, చాలా మంది బ్రోకర్లు ఉన్నారనమాట. మనం చూసుకోవచ్చు, ఒక కార్డుని అయితే పికప్ చేద్దాం, ఓకే. సో మనం అయితే 2 నెంబర్లు తీసుకున్నాం, ఫోన్ చేద్దాం, ఓకే. हेलो हाँ भाई, हाँ किधर भाई एक इधर बर्दुबाई में था हम लोग। किधर है? क्या ओप्पो शोरूम के सामने। ओप्पो शोरूम? हाँ ओप्पो शोरूम वाचन था। अभी आ रहा है? हाँ आ रहा था। किधर है वो एड्रेस? आप अर्जुन होटल के सामने है ना? केएफसी है ना, केएफसी? हाँ केएफसी के सामने हो। ठीक है केएफसी के सामने है, कॉल दवा। ठीक है। नहीं कौन फॉरेन है, इंडियन लोग है, गौरी लोग है क्या? हाँ इंडियन है, इंडियन। कोई इंडिया फॉरेन लोग नहीं है? फॉरेन कोई नहीं है? है। कितने का? ओके आप आओ ना, डिस्काउंट करेगा भाई, मुश्किल नहीं। आप किधर अभी मैं बर्दुबाई में था। ओके बर्दुबाई में है, आपका डिस्काउंट करेगा, मुश्किल नहीं नॉर्मली प्राइस कितने का? नॉर्मली 100 दिरहम आएगा। 100 दिरहम, ठीक है चलो।
ओके हाँ भाई कॉल दो। ठीक है कॉल करता हूँ। KFC के सामने हो। आ रहा ओके చూసారు కదా, ఇది పరిస్థితి. కార్డ్స్, లాడ్జ్లు, స్పాలు, పబ్బులు మొత్తం ఒక రకంగా ఉందన్నమాట దుబాయ్. మీరు ఎప్పుడు చూడండి దుబాయ్ ఇది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మాయా స్పా. స్పా అయితే కాదండి, మాయా అంతా మొత్తం మ్యాజిక్ ఉంటుంది లోపలంతా. ఎందుకు ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అన్నానంటే, కామాతురాను నభయం నా లజ్జాను ఊరికినే పెద్దలు అనలేదు. నిజంగా మీకు చూసుకుంటే కామ, క్రోధ, లోభ, మద, మోత్సల్యాలని ఊరికినే అనలేదు మన పెద్దలు. ఇవి కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఎక్కడ చేస్తుంది ఏమండి, మీరు మీరు గూగుల్లో కొట్టి చూడండి, దుబాయ్లో ఉన్నదో లేదో వ్యభిచారం అలౌడో లేదో చూడండి ఏమంటుందో. చట్టరీత్యా నేరం. ఇస్లామిక్ కంట్రీలు అసలు అక్కడ ఇంత టైట్గా ఉన్నది, దాంట్లో సొంత బంధుల్లో ఉన్నది. నేను రాసిస్తున్నాను, ప్రపంచంలో అత్యధిక వ్యభిచారం జరుగుతున్న దేశం ఈ దుబాయ్లో. కావలసితే చూసుకొని ఏం అవసరం అండి, 50 డిగ్రీల సెంటీగ్రేడ్లోని నడినెత్తి మీద ఒన్నులో వణుకు పుట్టించే ఎండలో మసాజ్ సెంటర్లతో పనే ఉందండి. ఇక్కడ సొందుకి చుట్టుపక్కల సొందుకి వీధికి ఏ సొందు వెళ్ళినా అందరూ చేస్తుంది అదే. వీళ్ళు చెయ్యట్లేదు. ఎస్, లాజిక్ ప్రకారం ఇస్లామిక్ వాళ్ళు ఎవరు చెయ్యట్లేదు, వీళ్ళెవరు చెయ్యట్లేదు. వేరే దేశం వాళ్ళు వచ్చి 150 దేశాల ప్రజలు చేస్తున్నారండి. ఇక్కడ చూపించాను, ప్రూఫ్లతో సహా చూపించాను కదా, అవునా కదా. సివియర్ వీళ్ళకి తెలుసండి, వీళ్ళకి కూడా వ్యభిచారం తప్పు అది అని తెలుసు. కాకపోతే గవర్నమెంట్ చూసి చూడనట్లు వదిలేసింది అండి. ఎవరికైనా మనకి ఆహారం ఎలాగో, గాలి నీరు ఎలాగో అది కూడా అవసరమే బాడీకి. మీరు చెప్పండి, ఇక్కడ ఇంతమంది ఆఫ్ఘనిస్తాన్ పీపుల్, పాకిస్తాన్ వాళ్ళు, ఇండియన్స్, బంగ్లాదేశీలు పిల్లల్ని వదిలేసి కూలి వాళ్ళు, కార్ డ్రైవర్లు చాలా ఉన్నారు. వాళ్ళు 10 నెలలు సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్తారు. సంవత్సరం అంతా వాడు ఏం చేస్తారండి, వెళ్ళిన 1 నెల ఉంటారు, మళ్ళీ సంవత్సరం వస్తారు. బతుకు తెరువు. సో ఆ టెన్షన్, ఆ మెంటల్ స్ట్రెస్లో వాళ్ళు ఏదైనా అగత్యాలు చేస్తారు. అందుకే అన్నాను, కామాతురాను నభయం నా లజ్జాను ఊరికే అనలేదు. కామంతో కళ్ళు మూసుకున్నప్పటికీ వావి వరుస అక్క చెల్లి ఏమీ కనబడదు. మన ఇండియాలో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, చిన్న పాపని బలాత్కారం చేశారండి. చిన్న పాపని మొన్న ఒక ఓయో రూమ్లో 5 మంది చంపేశారు. అది వదిలేండి, అప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులాను. కానీ మరి చిన్నపిల్లలు ఏంటంటే, స్త్రీని పూజించే దేశం భారతదేశం అని అందరూ అంటారు. స్త్రీలు ఎక్కడ పూజించబడతారో, దేవతలు ఎక్కడ పూజించబడుతున్నారు, అది చిన్న పిల్లలు. మరి ఏమంటే జంతువులు కూడా, మీకు ఒక విషయం చెప్తున్నాను, జంతువులు కూడా చిన్న జంతువులు ఏమైనా వస్తే వాసన చూసి వదిలేస్తే, అమ్మ మెచ్యూర్ అవ్వలేదురా, పెద్దవి అవ్వలేదురా అని చెప్పి వాటికి తెలిసి ఇంకిత జ్ఞానం మన మనుషులకు లేవు. అందులో తెలుగు వాళ్ళ మీద ఎక్కువగానే. మరి దారుణం ఏమంటే, ఐపీఎస్ ఆఫీసర్లు 14 గంటలు ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్న చదువు చిన్న పిల్లని బలాత్కారం నుంచి కాపాడలేకపోతుంది. వీళ్ళు చదువు ఎలాగుంది అంటే, నేను చదువును ఎక్కడ సిస్టమ్ ఎలాగుంది ఏమండి. ఇప్పుడు ఈరోజు ఈ ఇయర్లో 2022లో తయారు చేసుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో 2023లో వచ్చిన కొత్త ఫోన్లో పనిచేయవు కదండి, అప్డేట్ అవ్వాలి కదండి, అప్గ్రేడ్ అవ్వాలి కదండి. ఎందుకంటే ఈ ఇయర్లో ఈ టైంకి ఈ వైఫైలకి ఈ సిస్టమ్కి యాప్ అలా తయారు చేయబడింది. నెక్స్ట్ ఇయర్కి అప్డేట్ అవ్వాలి. అలాగే రాజ్యాంగ సవరణ కూడా అవసరం భారతదేశంలో. ఏమండి కులం మతం పేరుతో ఏ దేశాలు ఏతో ఉన్నాయో సంఖ నాకపోతే మతాన్ని పక్కన పెట్టింది. కాబట్టి దుబాయ్ ఈ రోజుల్లో ఎక్కడుందండి, ఎంత అభివృద్ధి సాధించింది, ఎంత పురోగతి ముందుకు సాగుతుంది చూడండి. తెలుసు వాళ్ళకి చట్టరీత్యా అండి. ఈ పద్ధతి మతాన్ని ఏది సంస్కృతి సాంప్రదాయాల్ని కొన్ని దాంట్లో సవరణలు అవసరం. ఆ రోజుల్లో వేరు, ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, అందరికీ అన్నీ తెలుస్తున్నాయి, ఇంటర్నెట్, సినిమాల ప్రభావం మనుషుల మీద ఉంది. ఆ టైంలో ఆడికి కేసులు వస్తుంది, శిక్షలు పడతాయి, ఏం గుర్తుకు రావు. చేసేసి చంపాడు బ్రూటల్గా, వెరీ దారుణంగా. పరాయి దేశాల్లో రేపులు నేను విన్నాను, చంపాడు వదిలేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మరీ దారుణంగా సీసాలు, రాడ్లు, రోడ్ తలుచుకుంటేనే మరి దారుణం. లేదా రెండు, ఒకటి భారతదేశంలో వ్యభిచార గృహాలైనా పెట్టాలి, వద్దు మా సంస్కృతి సాంప్రదాయాలు ఒప్పుకోవు అంటే ఉరి శిక్ష ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఉంటేనే ఆగుతాయి. రోజు అవ్వడం, టీవీ ఛానల్ అన్నీ మైకులు ఎట్టడం, నిరాహార దీక్షలు చేయడం. పరిష్కార మార్గం ఎవరు మాట్లాడరా పరిష్కార మార్గం కోసం? ఏ ఒక్కరూ అంతే. లాస్ట్ టైము అలాగే చిన్న పాపని చేసేటప్పుడు నేను కొలంబియాలో చూపించాను. కొలంబియాలో 1000 రూపాయలండి ఒక అమ్మాయి, అది 16, 17, 18 సంవత్సరాల్లో ఉన్నారు. మీరు కావాల్సి అక్కడ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. దుబాయ్లోని రండి అమ్మ, ఎవరైనా చేయాలి అనుకొని ఆ చిన్నపిల్లల్ని చంపేయకండి, ఇక్కడ రండి.
ఇంట్లో 30-40 వేలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకొని పోండి. ప్రతి సందు బంధుల్లో ఉన్నారు, ప్రతి కార్నర్లో ఉన్నారు, ప్రతి సందుల్లోనే వ్యభిచారం జరుగుతుంది. టూరిస్ట్ వీసాల మీదకి వచ్చి నీట్గా పద్ధతిగా వ్యభిచారం చేసుకొని వెళ్ళిపో. కూటి కోసం కోటి విద్యలు తప్పు లేదు. అలాగే ఇండియాలో కూడా మనం కొంచెం చట్టాలు సవరించి పెడితే వేరే దేశం వాళ్ళు వచ్చి చేసుకుంటారు. మన దేశంలో కామము తోమము ఇది చూస్తే తప్పు అంటాం, కానీ జనాభాలో మటుకు మనమే అగ్రరాజ్యం. శృంగారం అంటే భూత్ అంటాం, కానీ మనం రాత్రి అయితే మనమే సింహాలు, మనమే పులులు. ఒక్కొక్క 4-5 ఫ్యామిలీల్లోని జనాభా చూడండి. దానికి ఈ జనాభా అంతా ఆకాశంలో పుట్టారా లేదా ఆకాశం నుంచి అక్షింతలు ఇస్తే వచ్చాయా? ఇదంతా పనులు జరిగితేనే కదా వచ్చాయి. అంటే మనం ఉన్నదే కదా. అంతే మనం ఎక్కువ వాంఛలు దానికి గల కారణం మన ఫుడ్. వీళ్ళు ఏం తింటారండి? బర్గరు, చీజు. ఆ ఫుడ్లో ఏముంటుంది? అందులోని ఆ మనిషిలోని హార్మోన్లు ప్రేరత ఏమి ఉండదు, స్వచ్ఛబడిపోయిన ఉంటాయి. కానీ మనం తినేది నశాలానికి ఎక్కే మసాలా గట్టిగా దిట్టిస్తున్నప్పుడు ఒంట్లో వేడి పుడుతుంది మనకి. మన ఆహారపు అలవాట్లు ఎక్కువగాను. అందుకే ఈ అన్ని అత్యాచారాలు చిన్నపిల్లలు మరి దారుణం అండి. మరి తప్పు, దాన్ని ఖండించాలి. ఇంత చట్టాలు సవరించాలి, దేశానికి అప్పీల్ పెట్టుకోవాలి. మన అందరం ఓకే ఉండాలి. ఏముందండి, ఒకసారి వెళ్తాడు, 2 సార్లు వెళ్తాడు, ఇక్కడ ఏం లేదు, బొంగు భోషానం ఇంతేనా అని తెలుసుకొని అది ఇంకో ఉంటుంది. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాడంటే 13-14 సంవత్సరాలు అందరికీ పూజల కార్యక్రమాలు అయిపోతాయి, పూజా కార్యక్రమాలు అయిపోతారు. కాబట్టి వీళ్ళకి అంత యాతనే ఉండదు, అంత దానికోసం పరిగెట్టరు, ఎప్పుడు దొరుకుతుంది. కానీ మనం అలా కాదు. మనకి పెళ్ళైనంత వరకు చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నానండి, 34 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 36 సంవత్సరాలు పెళ్ళి అవ్వదు, 40 సంవత్సరాలు పెళ్ళి అవ్వదు అంటే 40 సంవత్సరాల వరకు నేను అలా ఒంటికేసి ఒంటుకోమలాగా ఆడించుకొని ఉండాలా అండి? అదే ఉన్నదనుకో, పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు పోతాం. అంతేగాని ఆ కోరిక ఉండదు. 40 సంవత్సరాలు పోనీ నాకు పెళ్ళి అయిందండి, 30 సంవత్సరాలు, నా పిల్లం 30 సంవత్సరాలకి చచ్చిపోయిందండి, లేదా లేచిపోయిందండి, లేదా పారిపోయిందండి. 30 సంవత్సరాల నుంచి మళ్ళీ నేను చచ్చినంత వరకు నేను ఏం చేయాలి? మళ్ళీ గంట అలా నేను అదే ఆడితే ఉంటే వెళ్తాం కదండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాడంటే దుబాయ్ వెళ్తాడు, నేను చెప్పిన దేశాలు వెళ్తాడు. డబ్బులు లేని వాళ్ళకి వెళ్ళక అప్పుడే యదముండ ఆలోచన కలుగుతుంది. సినిమాలో చూసారు, సినిమాలు ఏమైనా పతివ్రత సినిమాలు ఉన్నాయా? చెయ్యాల ముట్టుకుంటే కరెంట్ పాస్ అయిపోతుంది వాళ్ళకి. చూశారు కదా ఎన్ని సినిమాలు చెయ్యాలి. మొన్న ఒక సినిమా చూశాను, పాత సినిమాలు అండి. ఆ హీరో పెద్ద హీరో, ఆయన ఇలాగా ఆ అమ్మాయికి ఇలా టచ్ చేస్తే అమ్మాయి పుష్పవతి అయిపోతుంది. అదేంటంటే టచ్ చేస్తే అలా సినిమాలు చూసినప్పుడు అలాగే కరెంట్లో పుడతాయి. ఇలా ముట్టుకుంటే కరెంట్ పుడతాయి మనకి, ఇలా పుట్టుకుంటే కరెంట్ పుడుతుంది, ఇలా ముట్టుకుంటే ఎన్ని సినిమాలు అండి. సినిమాల ప్రభావం మనిషి మీద ఉండేటప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అంతేనా కదా? ఉండాలండి అన్నీ. మీకు మనకి కిరాణా షాపులు ఎలా ఉన్నాయో ప్రపంచ దేశాలన్నింటిలోని శృంగారం షాపులు ఉన్నాయండి. శృంగారం షాపులు ఏంటి అంటే మనకి ఉప్పు పప్పు ఉన్నట్లు శృంగారంకి షాపులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, ప్లాస్టిక్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపించడం బాగోదు, యూట్యూబ్ ఒప్పుకోదు. మీరు దుబాయ్ వచ్చినాను అడగండి, కావాల్సి నేను చెప్పింది అబద్ధం అవుతుంది, సొంత బొందున అడుగుతుంది. దుబాయ్ వచ్చినాను అడగండి, దుబాయ్లో ఉంటున్నాను ఫోన్ చేసి అడగండి, ఎరా నిజమేనా కాదా? ఎస్, ప్రపంచంలో అత్యధికంగా జరుగుతుంది. ప్రతి దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అన్ని దేశాలు, ఏ దేశం కావాలంటే ఆ దేశం. ఊరికనే ఇప్పుడు కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారండి, ఇలాంటి తప్పులు నిన్న కాక నేను చూశాను. రాజకీయ నాయకులు అండి, ఏమండి మీరు చాలా చూశాను రాజకీయ నాయకులు వీడియోలు గట్టా అప్పుడప్పుడు ఎవరో పంపిస్తూ ఉంటారు. నేను కూడా ఈ వీడియో చిన్న పాపని చేశారన్న, రెస్పాండ్ అవ్వన్నా, అయ్యో చాలా ఏడుపు వస్తుందని అని చెప్పి ఎవరో పెడితేనే నేను ఆ వీడియో చూడడం జరిగింది, లేదని మనకు అంత టైం లేదు. రాజకీయ నాయకులలో ఏమంటే మీకు డబ్బులు ఉంటాయి, దుబాయ్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇండియాలోని పని అయితే బాగా చేయాలి కదండి. మరీ దారుణంగా చట్టాలు అలాగే ఉన్నాయి. ఎవ్వరు అసలు అంటే పరిష్కారం మార్గాన్ని ఎతకట్లేదు. శిక్షలైనా ఉండాలి, పరిష్కారమైనా ఉండాలి. ఏవీ లేకుండా తప్పు జరిగినప్పుడల్లా నిరాహార దీక్షలు, మైకులు. ఆలోచించండి, ఇంత పెద్ద దేశం. మీరు కావలిస్తే వచ్చి చెక్ చేయండి. రోడ్డు అంతా కార్డుల మీద కార్డులు, రోడ్డు అంతా కార్డులు ఉంటాయి. ఆ కార్డులకు ఫోన్ చేస్తే అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. చూశారు కదా, మీరు విన్నారు కదా, ఆ దేశాలు ఏ దేశాల వాళ్ళు పనిచేస్తున్నారో విన్నారు, చూశారు కదా. నిజంగా వ్యభిచారాలు ఏ దేశాల్లో ఉన్నాయో చూసి సవరణలు చేసి మన దానికి కూడా అది ఇంప్లిమెంట్ తేవాలి. కాలం మారుతుంది, ఇంకా అదే పట్టుకొని పిసుకుంటామంటే అది అవ్వదండి. అలాగే తెలగే జరుగుతూ ఉంటాయి. మీకేం తెలుసండి ఇంటర్నేషనల్ మీడియా ఎలా దుమ్మేస్తుందో మీకు తెలుసా? మీరు నూతులో కప్పలా మీరు ఇండియా లోకల్ మీడియాని, మన దేశం మీడియాని చూడకండి. నేను ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఉంటాను, నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంటర్నేషనల్ న్యూస్ మన దేశం కోసం అంటాను. మీరు చిన్నపిల్లలు రేప్ చేసేస్తారంటే ఎందుకు అలాగా అని అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరు చెప్పారంటే వీడియోలు చూడు, వాళ్ళకి వాట్సాప్, మనకెలా వాట్సాప్లో వేరే దేశాల వాళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి వాట్సాప్లు ఉంటాయి, వాళ్ళకి ఇంటర్నెట్ ఉంటుంది కదా. మనం చేసిన తప్పులన్నీ ఆ బొక్కలు అక్కడ ఉంటాయి. మా గులివింద గింజ తప్పు తెలియదని మన దేశం తప్పులు మనం చూసుకోక్కర్లేదు. పై దేశాలను అడగండి,
చిన్నపిల్లల్ని చేసేస్తారు. ఫస్ట్ అడుగుతుంది చిన్నపిల్లల్ని మీరు ఎందుకు రేపులు చేస్తారు అంటే ఏం చెప్తాం సమాధానం? ఎందుకంటే వ్యభిచార గృహాలు ఉంటే వెళ్ళరు. ఇప్పుడు వ్యభిచారం గృహాలు ఉంటే పిచ్చోడా అక్కడికి ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్తారు కదా. అక్కడ మెయిన్ ఇది కామాతురాను నభ్యం నలజ్జ. మీరు అర్థం చేసుకొని కొంతమంది అయినా నోరిప్పి గలమిప్పి మాట్లాడండి, తప్పేమైపోదు. రేపు నా కూతురు, నేను పుట్టబోయే కూతురు జరగచ్చు, రేపు మీ కూతురు స్కూల్ ఎక్కడైనా జరగచ్చు. స్త్రీకి ఇది ఎక్కడ ఉంది? మళ్ళీ వీళ్ళందరూ పంతులందరూ చెప్తుంటారు, పండితులు చాలామంది ఉన్నారు, కామాతురం స్త్రీలు పూజించు చేట స్త్రీలు పూజించు. ఎక్కడ పూజిస్తున్నారు? స్త్రీలు పూజించిన ఎక్కడ? ఏ దేశంలో అసలు రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు వెస్ట్రన్ కల్చర్ అని నన్ను అడిగితే స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి. తల్లి వేసుకుంటుంది బికిని, చెల్లి వేసుకుంటుంది బికిని, కూతురు వేసుకుంటుంది బికిని, అమ్మమ్మ నాన్నమ్మ అందరూ వేసుకుంటారు బికిని. ఇక్కడ ఉన్న ఇద్దరు మగపిల్లలు చూస్తారు, అడిగి తెలిసి తల్లి ఏదో చెల్లేదో అక్కేదో అది. సో వాళ్ళకి ఆ వాంఛలు. మనం అలా కాదు. మన ఒక పంతులు గారు చూశాను, అమ్మాయిలు టైట్గా బట్టలు వేసుకోకూడదు, బిగుతుగా నువ్వు ఉప్పు కారం. మళ్ళీ ఈయన మటుకు పని చేసుకుంటారు, తిత్తిగేళ్ళకి గాలి తగలాలి, ఈయన పని చేసుకొని గాలి లేదు. మరి అమ్మాయిలు మటుకు టైట్గా అసలు వాళ్ళు చీర మొత్తం అన్నీ కప్పేసుకొని ఎండలో ఒక్కబోవాలి. వాళ్ళ మటుకు టీషర్ట్లు వేసుకోకూడదు, ఈయన మటుకు కాటన్ షర్ట్ వేసుకుంటారు, ఆ తిత్తిగేళ్ళకి గాలి తగలని పంచి కట్టుకుంటారు. మరి వాళ్ళు మటుకు ఇదేదో చేసేస్తారని. ఇక్కడ మీరు చెప్పాల్సిందే వాళ్ళు టైట్గా వేసుకోకూడదు కాదు, నీ చూపు బాగుండాలని చెప్పాలి. మగవాడు చూపు బాగుండాలని తల్లి పిల్లలకు చెప్పాలి. ఈ పంతు ఎవరైతే ఉన్నారో ఈ పాండిత్యం చెప్పిన వాళ్ళు చెప్పాలి. అమ్మాయిలు వాళ్ళకి స్వేచ్ఛ వద్దక్కర్లేదంటే ఏం తెలుసు మీకు? అన్ని బట్టలు వేసేసుకుంటే దురదలు వస్తాయి. ఇక్కడ ఎంత స్విచ్చుకుంటే దురదలు, గజ్జి, తామర మొత్తం అన్నీ పుట్టేస్తాయి. మీరు ఎవరో ఏదో రేపులు చేసేస్తారని మొత్తం అన్నీ కప్పేసుకొని బిగుతుగా అందుకుంటారండి. ఇక్కడ లేరు, బికినీలు వేసుకొని అందరికీ తెలుసు కదా ఎవరు తల్లేదో చెల్లేదో పిల్ల మీద. మరి వీళ్ళందరూ అవి చూస్తున్నప్పుడు వీళ్ళు రెచ్చిపోవాలి కదా. ఇది ఎందుకు రెచ్చిపోవట్లేదు? వాళ్ళకి తెలుసు. కొంచెం సవరణలు చేసి గొంతిప్పి గలమిప్పి మాట్లాడితే దేశం, రాబోయే దేశం బాగుంటుంది. లేదంటే ఇలాగే సాంకనాకపోతుంది. రేపులు జరిగినప్పుడు అలా నేను వీడియోలు చేయను, నేను వ్యభిచార గృహాలు చూపించను, ఇది బాగున్నది. అక్కడ టీవీ వాళ్ళందరూ తప్పు జరిగింది, నిరాహార దీక్ష, కేసు, కట్టు. న్యాయం ఎక్కడుంది? న్యాయం కావాలంటే మళ్ళీ చెప్తాను, వ్యభిచార గృహం అయినా పెట్టాలా, శిక్షలైనా ఉరి శిక్ష అయినా వేయాలి. ఆడ ఆలోచించుకో. పూరి జగన్నాథ్ గారు ఊరికినే వెళ్ళిపోరండి థాయిలాండ్. పిప్పంగుడు పియంగుడు ఆమ్యామ్యాల కోసం. అక్కడికి వెళ్తే ఏదో కథలు ఏమయ్యు అన్నీ ఉంటాయి కాబట్టి అలా అందరూ వెళ్తుంటారు. లేని వాళ్ళు అలా రేపులు చేసి జైలుకి వెళ్ళిపోతుంటారు, ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. కొంచెం అవగాహన పెంచుకొని కొంచెం మారాలి. మారితే అన్నీ బాగుంటాయి సార్. లీగల్ వేరు, ఇల్లీగల్ వేరు. మళ్ళీ చెప్తున్నాను, లీగల్గా అన్నీ రావాలి బయటికి. అల్లాకి కసం. ఈ దేశంలో చూడండి ఒకసారి కావలిస్తే. వీళ్ళకి తెలియక కాదండి, గవర్నమెంట్కి తెలుసు. గవర్నమెంట్కి తెలిసే నడుస్తుంది, కాక చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. మీకు అర్థమైందా? మరి అంతమంది లేబరు ఇల్లుకి వెళ్లకుండా ఉండి ఏదైనా చేస్తే ఈ దేశమే పరువు పోతుందని చెప్పి ఇవి చూసి చూడనట్లు. వాళ్ళకి తెలియవా? రోడ్డు అంతా కార్డులు ఉన్నాయి, తెలియవా? రోడ్డు మొత్తం దుబాయ్ రోడ్డు మీద ప్రతి దగ్గర కార్డులు ఉంటాయి. మీకు తెలియవా? వీళ్ళకి తెలియవా? తెలుసు. ఆ కార్డులు, ఆ వ్యభిచార గృహాలు అన్నీ తెలుసు. టూరిస్ట్ వీసా మీద వస్తున్నారు, ఒక 10 మంది ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు, గుట్టురట్టుగా చేసేస్తున్నారు, మళ్ళీ 3 నెలలు అయ్యాక ఇంటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ 1 సంవత్సరం అయ్యాక మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేసుకుని వెళ్ళిపోతుంది. గుట్టురట్టు కాకుండా జరుగుతుంది ఇది. మీకు తెలుసా ఇది? ఈ దేశాలన్నీ చేస్తున్నప్పుడు మన సంస్కృతి మనం చెయ్యొద్దండి. మనం ఓపెన్ చేద్దాం. వేరే దేశాల వాళ్ళు వచ్చి పని చేసుకుంటారండి. దుబాయ్లో ఎలాగైతే జరుగుతుందో ఆ సిస్టమ్ని ఫాలో అవుదాం. అందుకే అన్నాను, దుబాయ్ని చూసి భారతదేశం నేర్చుకోవాలి ఈ విషయంలో అనేసి. తప్పులుంటే క్షమించండి. నేను చూసింది, నాకు అనిపించింది చెప్పాను అంతే. నేను చెప్పింది నిజమా కాదా మీకు ఏమనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకుండా. ఉంటాను. బాయ్ అండ్ జై హింద్.